ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్క్తో ముడిపడి ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. అయితే సరిగ్గా ప్లాన్ చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అందులోనూ 7531 రూల్ పాటిస్తే దీర్ఘకాలంలో తమ ఆదాయాన్ని వృద్ధి చేసుకోవచ్చని చెప్తున్నారు. మరి ఈ రూల్ ఏంటి, ఎలా లాభాలు అందిస్తుంది అన్నది తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు ఈ రూల్ గురించి తెలుసుకోవడం ద్వారా అసెట్ క్లాసెస్ విభాగాలకు ఎలా నిధులు కేటాయించాలో తెలుస్తుంది. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. పెట్టుబడులకు మంచి ఫ్రేమ్వర్క్ ని అందిస్తుంది. 7531 లోని 7 దానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. మీ వార్షిక ఆదాయానికి కనీసం 7 టైమ్స్ మొత్తంతో ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. ఇది మీ పెట్టుబడి వ్యూహానికి మంచి పునాదిని ఏర్పాటు చేస్తుంది. మీ పెట్టుబడి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. 5 అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడదామని నిర్ణయించుకున్న తర్వాత 5 టైప్స్ ఆఫ్ సిప్స్ ని స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా డెట్, ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్ లాంటి వైవిధ్యమైన మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకోవాలి. దీని ద్వారా రిస్క్ తగ్గుతుంది. అయినప్పటికీ మీ రిస్క్ అలాగే ఆర్థిక లక్ష్యాల ఆధారంగానే ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక 3 అంటే 3 అసెట్ క్లాసెస్. అవి ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్లో రిస్క్, రివార్డ్స్ రెండు ఎక్కువగా ఉంటాయి. డెట్ ఫండ్స్లో తక్కువ రిస్క్ ఉంటుంది, కానీ ఆదాయం కూడా తక్కువగానే వస్తుంది. కానీ ఈ డెట్ ఫండ్స్ వల్ల స్థిరమైన రాబడి లభిస్తుంది. హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఈక్విటీ, డెట్ ఫండ్స్ కలయిగా ఉంటుంది, కనుక ఈ ఆస్తి తరగతిలో మీ పెట్టుబడులను పెట్టడంతో నష్ట భయం తగ్గుతుంది. ఇక 1 అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒకేసారి పెద్ద మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టచ్చు. దీనివల్ల భారీ లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి దీని ద్వారా రిస్క్ సైతం ఎక్కువగానే ఉంటుంది. అయితే మీ పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసేందుకు, మార్కెట్ తిరోగమనాల ప్రయోజనాన్ని పొందేందుకు, ఎమర్జింగ్ ట్రెండ్స్కు అనుగుణంగా లాభాలు పొందడానికి వీలవుతుంది. ఈ విధంగా 7531 రూల్ అనేది మంచి లాభాలు అందించే బ్లూ ప్రింట్గా పనిచేస్తుంది.